వరద ప్రభావం అధిక వర్షాల వల్ల నష్టపోయిన రైతుల రుణాలను పూర్తి స్థాయిలో రద్దు చేయాలని అఖిల భారత కిసాన్ సభ జాతీయ ప్రధాన కార్యదర్శి రావుల వెంకయ్య డిమాండ్ చేశారు. చల్లపల్లి మండలంలో గల వెలివోలు, మంగళాపురం గ్రామాల్లో పర్యటించి ఇటీవల సంభవించిన భారీ వర్షాలు, వరదల కారణంగా నీటమునిగిన పంట పొలాలను, వాణిజ్య పంటలను, పట్టుపురుగు షెడ్లను పరిశీలించారు. రైతులను పరామర్శించి వారికి సంభవించిన నష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంగళాపురంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెంకయ్య మాట్లాడుతూ ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల బుడమేరు పొంగి విజయవాడ మహానగరం ముంపుకు గురై నగరాన్ని ముంచేసిన నేపథ్యంలో ఇటు గ్రామీణ ప్రాంతాల్లో వరి పొలాలు, వాణిజ్య పంటలు, పట్టు పరిశ్రమలు వంటివి పూర్తిగా మునిగిపోయి రైతులకు అపార నష్టం కలిగించిందంటూ వాపోయారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట నీటి పాలు కావడంతో రైతు కోలుకోలేని పరిస్థితి ఏర్పడిందంటూ పేర్కొన్నారు. వరికి ఎకరాకి 50,000 నష్టపరిహారం చెల్లించాలని, వాణిజ్య పంటలైన అరటి, కంద, పసుపు పంటలకు ఎకరాకి 1,00,000 పరిహారం చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తిరిగి వ్యవసాయం కొనసాగించేందుకు ఉచితంగా విత్తనాలు, పురుగు మందులు అందించాలంటూ సూచించారు. వరదల్లో ఇప్పటివరకు సుమారు 40 మంది చనిపోయారని, చనిపోయిన ఒక్కొక్క కుటుంబానికి ₹1,00,00,000 పరిష్కారం ఒక్కొక్కరికి ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకోవాలంటూ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటించాలంటూ డిమాండ్ చేశారు. ఇంత ప్రమాదం సంభవించడానికి డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడమే కారణమని, మరి ప్రస్తుతం యుద్ధ ప్రాతిపదికన ఈ డ్రైనేజీ వ్యవస్థను సరిచేయాలంటూ కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లిడు యలమందరావు, రైతు సంఘ సీనియర్ నాయకులు పరచూరు శ్రీనివాసరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి టి తాతయ్య, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి అడ్డాడ ప్రసాద్ బాబు, రైతు సంఘ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హనుమాన్ల సురేంద్రనాథ్ బెనర్జీ, రైతు సంఘ జిల్లా కార్యదర్శి గుత్తుకొండ రామారావు, రైతు సంఘ అవనిగడ్డ నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు వేమూరి రత్నగిరిరావు, అట్లూరి వెంకటేశ్వరరావు, సిపిఐ నాయకులు కొర్రపాటి ముఖర్జీ, చంద్ర సుబ్బారావు, పెన్మత్స ప్రభాకరరావు, పెన్మత్స రాజరత్నం, కొడాలి నాగమల్లి, డొక్కు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయదారులు బాగా నష్టపడ్డారు. దీంట్లో పట్టా భూముల్లో ఉన్నవాళ్లే కాకుండా ప్రభుత్వ భూముల్లో వ్యవసాయం చేసేవాళ్ళు, తోట పంటలు పండించేవాళ్ళు, ఇతర కార్యక్రమాలు చేసేవాళ్ళకి అందరికీ ఉదారంగా ప్రభుత్వం ఆర్థిక సాయం చేయాలని, అట్లాగే తక్షణం ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ సిస్టమ్స్ మెయింటెనెన్స్ చాలా కాలంగా జరగట్లేదు. తక్షణం ఇరిగేషన్ అండ్ డ్రైనేజీ మెయింటెనెన్స్ కి నిధులు కేటాయించి దాన్ని బాగు చేయాలి. అట్లాగే ఈ ప్రధానమైన ఇది నియోజకవర్గంలో ఆక్విడక్ట్, పులిగడ్డ ఆక్విడక్ట్ కి రిపేర్లు చేయట్లా, అది కొంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంది. తక్షణం దాని నిధులు కేటాయించి ఆక్విడక్ట్ రిపేర్ చేయాలని చెప్పి అవనిగడ్డ నియోజకవర్గం రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తారు. కేవీవి ప్రసాద్, ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రతినిధి వర్గం ఈరోజు ఉదయం విజయవాడ నుంచి బయలుదేరి కరకట్ట మీదుగా కృష్ణా జిల్లా ప్రాంతంలో దెబ్బతిన్నటువంటి గ్రామాలు, పంటలు వీటన్నిటినీ కూడా చూస్తూ చల్లపల్లి మండలం వెలువోలు గ్రామంలో రైతాంగంతో మాట్లాడటం జరిగింది. చాలా తీవ్రమైనటువంటి నష్టాన్ని ఆ రైతులు ఎదుర్కొంటా ఉన్నారు. మరి కృష్ణా జిల్లాలో ఉన్న కృష్ణా నది మీద పాయ తర్వాత అంటే నడి సముద్రంలో ఉన్నట్లుగా వాళ్ళు అక్కడ పంటలు పండిస్తా ఉన్నారు. రకరకాల పంటలు, అది పట్టు పరిశ్రమ పెంచేవాళ్లు, అదేవిధంగా మరి కంద, పసుపు, ఇతర చెరుకు, ఈ రకమైనటువంటి వాణిజ్య పంటలన్నీ కూడా వేస్తున్నటువంటి పరిస్థితి. దిక్కుతోచినటువంటి పరిస్థితుల్లో ఇవాళ పూర్తిగా అయోమయ పరిస్థితుల్లో ఆ వ్యవహారం అంతా ఉంది. ఇవాళ చూడాల్సిన ఒక్కొక్క పట్టు రైతు దాదాపు 2 లక్షల నుంచి దాదాపు 5 లక్షల వరకు నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. పట్టు గూళ్లు గాని, దానికి సంబంధించినటువంటి పరికరాలు గాని, షెడ్లు గాని మొత్తం ధ్వంసం అయిపోయి ఇవాళ నడి వీధిన నిలబడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అదేవిధంగా కంద, పసుపు ఇట్లాంటి వాణిజ్య పంటలు సైతం 2 నుంచి 3.5 వరకు పెట్టుబడులు పెట్టి నష్టపోయినటువంటి పరిస్థితి. వీటన్నిటినీ కూడా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం బృందం పరిశీలన చేసింది. అట్లాగే మరి ఇదే చల్లపల్లి మండలానికి సంబంధించి మంగళాపురం గ్రామంలో మరి ఇక్కడ కూడా దాదాపు సముద్రాన్ని మరిపించేటట్టు ఈ మంగళాపురం గ్రామానికి తూర్పు వైపు నుండేటువంటి గ్రామాలు, ఇటు మాజేరు గాని, లేకపోతే చల్లపల్లి గాని, మెంతుదిప్ప గాని, లేదు పెదకళ్ళేపల్లి వరకు ఉండేటువంటి గ్రామాలన్నీ కూడా ఈ రకమైనటువంటి పరిస్థితి. మొత్తం వ్యవసాయం అంతా కూడా పూర్తిగా సర్వనాశనమైనటువంటి పరిస్థితి. మరోపక్క విజయవాడలో బుడమేరు, పైగా కృష్ణానది మీద వచ్చినటువంటి విపరీతమైనటువంటి
వరద తాకిడి 2009లో 11,40,000 క్యూసెక్కుల వరద వస్తే ఈ వరద 12 లక్షల దాకా చేరిపోయింది. దాంతో పెద్ద ఎత్తున ఇటు బుడమేరు తెలంగాణ నుంచి వచ్చేటువంటి వరద, అదేవిధంగా పైనుంచి కృష్ణానది మీద వచ్చేటువంటి వరద, ఈ రెండూ కలిసి విజయవాడ పట్టణాన్ని ముంచెత్తేసినాయి. పరిసర ప్రాంతాలన్నీ కూడా అటు ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా మొత్తం కూడా పంటలన్నీ కూడా సర్వనాశనం అయిపోయినాయి. దాదాపు 42 మంది ప్రజలు చనిపోయారు. ఇంత విపత్కరమైనటువంటి పరిస్థితిని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి చౌహాన్ గారు వచ్చారు. ఆ సందర్భంగా రైతు సంఘాల ప్రతినిధులు అందరం కూడా దీన్ని కేటాయిస్తే ఈ పరిస్థితి రకంగా ఉండేది కాదు. ఇప్పుడు కూడా వాళ్ళు ముందుకు రానట్టు ఇప్పుడు అదేదో చూడు ఎవరు దాటిన తర్వాత తప్పదగిలేయమన్నట్టుగా కేంద్ర బృందాలు ఇప్పుడు వస్తున్నాయి పర్యటనలో. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు వాళ్ళు ఇది ఎంత విపత్తు సంభవించినటువంటి నేపథ్యంలో ఆ బృందాలు కూడా ఇప్పుడు వస్తూ ఉన్నాయి. హార్టికల్చర్కి సంబంధించిన వాళ్ళు కానీ, సెరికల్చర్కి సంబంధించినటువంటి వాళ్ళు కానీ, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాళ్ళు కానీ ఈనాటికి కూడా పంట నష్టాలని లెక్క వేసినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మరి ఇలాంటి పరిస్థితి ఇక్కడ కనపడుతున్నప్పుడు మరి పాలక వర్గాలు ఎప్పుడు కాంపెన్సేషన్ ఇచ్చేటట్టు, ఎప్పుడో కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో చంద్రరాజేశ్వరరావు గారు నాయకత్వాన భూములు పంపిణీ చేశారు. ఆ భూములు ఈరోజు కూడా వాటిని నెట్లో పరిధిలోకి ఈరోజు కూడా అవి చేరినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. నిజంగా ఇందాక మేము పోయినటువంటి గ్రామంలో ఆ రైతులు చెప్తా ఉన్నారు, అది దీనిలోకి ఆన్లైన్లోకి ఎక్కలేదు కాబట్టి మాకు కాంపెన్సేషన్ రాదు అని చెప్పి అధికారులు చెప్తున్నారని చెప్పారు. మరి ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా దాన్ని ఆన్లైన్లోకి చేర్చినటువంటి పాపం ఎవరిది? ప్రభుత్వ అధికారులదే కదా. వాళ్ళు ఇమ్మీడియట్గా దానికి స్పందించాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఈరోజు ప్రజలు కూడా విపత్తు వచ్చినప్పుడు వాళ్ళకి అది అర్థమవుతా ఉంది. విపత్తు రాకముందే మా భూముల్ని ఆన్లైన్లోకి చేర్పించుకోవాలనేటువంటి పద్ధతుల్లో వీళ్ళు కూడా ముందుకు రాలా. అది ఈరోజు మరి పాలక వర్గాలు, తహసీల్దారులు, మండలాధికారులు, ఇతర అధికారులు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ భూములన్నింటినీ కూడా ఆన్లైన్లో చేర్చాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా వచ్చినటువంటి వరదలు ఉభయ కృష్ణా జిల్లాలని ముంచెత్తినాయి. అందులో ప్రధానంగా ఈ బుడమేరు ఏరు అది ఉధృతంగా రావటం అనేటువంటిది ఒకటి. రెండవది, ఈ ప్రాంతంలో ఉండేటువంటి భూములన్నీ కూడా నీట మునిగినటువంటి పరిస్థితి వచ్చింది. పాలక వర్గాలు, ప్రభుత్వాలు విజయవాడ పరిసర ప్రాంతాల్లో అక్కడ చూస్తున్నారు తప్పితే గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి నీట మునిగినటువంటి భూములు కానీ, లేకపోతే వరి నాట్లు కానీ, వరి పైరు పూర్తిగా కుళ్ళిపోయినటువంటి పరిస్థితి కానీ, లేకపోతే పట్టు పరిశ్రమకు సంబంధించినటువంటి దాదాపు 40 పట్టు పరిశ్రమ కేంద్రాలు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి స్థితి కనపడతా ఉంది. 5 లక్షలు 6 లక్షలు ఖర్చు పెట్టి ఆ పట్టు పరిశ్రమకు సంబంధించినటువంటి భవనాలు నిర్మించుకొని అందులో 60-70 వేల రూపాయలు పెట్టుబడి పెట్టి ఆ పెట్టుబడి ఈరోజు బాగా పంటకు వచ్చినటువంటి సందర్భంలో పట్టు ఊళ్ళు సర్వనాశనం అయ్యేటువంటి పరిస్థితి వచ్చింది. ఆ పట్టు పరిశ్రమకు సంబంధించినటువంటి పైన నీళ్లు పారినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అక్కడ ఉండేటువంటి
టెంకాయ చెట్లు కానీ తాడి చెట్లు కానీ ఆ నీళ్ళల్లో పూర్తిగా మునిగిపోయి వాటి పైగా నీళ్లు ప్రవహించినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇంత అపార నష్టం జరుగుతూ ఉంటే, జరిగిన పరిస్థితి కనపడతా ఉంటే కేంద్ర ప్రభుత్వం ఈనాటికి కూడా దీన్ని జాతీయ విపత్తుగా ప్రకటించకపోవటం అనేది అత్యంత దారుణమైనటువంటి విషయంగా భావించాల్సిన అవసరం ఉంది.